నమస్తే, వెల్కమ్ టు సిఎన్ఈ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పుష్కర స్నానాలు అత్యంత పవిత్రమైనవి. ఆధ్యాత్మికవేత్త గల్లా సుబ్బారావు వెల్లడి. ఎనిమిది రోజులైన జాహ్నవి ఆచూకీ గల్లంతే, కొనసాగుతున్న గాలింపు. జ్ఞానేశ్వరి కేసు దర్యాప్తు ముమ్మరం, స్పష్టం చేసిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. డిఎస్సీ నియామకాలపై వైసీపీ ఆరోపణల నిరాధారం. ఎంపికైన ఉపాధ్యాయుల సమావేశంలో టీడీపీ నేతలు. హిందూ సంప్రదాయంలో పుష్కర స్నానాలు అత్యంత పవిత్రమైనవని ఆధ్యాత్మికవేత్త గల్లా సుబ్బారావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గురుడు కర్ణాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయని, ఇటీవల యమునా నది పుష్కరాలు వైభవంగా నిర్వహించబడినట్లు తెలిపారు. వరుసగా 12 సంవత్సరాల పాటు 12 పుష్కర నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించిన ఆర్ రాజాను అభినందించారు. అనంతరం యమునా పుష్కర జలాలను భక్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అడబాల రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో ఆర్ రాజాను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నిమ్మకాయల వెంకటేశ్వరరావు, సత్యనారాయణ చౌదరి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు మనం ఇక్కడ అంటే అడబాల ట్రస్ట్ కార్యాలయంలో ఉన్నాం. ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవడానికి మనం సమావేశమయ్యాం. కార్యక్రమం ఏమిటంటే మన జూన్ 2వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు జరిగినటువంటి యమునా నది పుష్కరాలు మనందరికీ తెలుసు. 12 రోజుల పాటు యమునా నది పుష్కరాలు జరిగినాయి. ఆ పుష్కరాలు వెళ్ళి అనేక మంది పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉంటారు. మరి అట్లా ఇందులో భాగంగా మన మిత్రుడు ఇక్కడ సేవకుడు రత్నం రాజా గారు యమునా నదిలో స్నానం చేసి పుష్కర స్నానం చేసి ఆ జలాన్ని అందరికీ కూడా మనం అందించడానికి ఈవేళ ఆ జలాన్ని కూడా తెచ్చారు. మరి ఇది ఒక యమునా నదిలో స్నానం చేసేస్తే మనం ప్రత్యేక కార్యక్రమం ఎందుకు చేసుకోవాలి అంటే ఇక్కడే విశేషం ఉంది. రత్నం రాజా గారు ప్రతి సంవత్సరం వచ్చే పుష్కరాలు అలాగా 12 సంవత్సరాలు, ఈ 12 సంవత్సరాలు ఒక్కొక్క నదికి వచ్చే పుష్కరాలన్నింటినీ కూడా ఒక ఆవృతం అంటారు. 12 నదులకి కూడా వరుస తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఆ వరుస క్రమంలో ప్రతి సంవత్సరం ఆ పుణ్య నదిలో స్నానం ఆచరించి వస్తే అది చాలా పవిత్రమైనది, పుణ్యప్రదమైనటువంటిది. అలా క్రమం తప్పకుండా మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో అధిక నిధులు కేటాయించి కొత్తపల్లి మండలంలో గ్రామీణ తాగునీటి వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు జనసేన పార్టీ మండల ఇన్ఛార్జ్ రావు అక్షయ్ తెలిపారు. మండల వ్యాప్తంగా కొత్త పైప్లైన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, పనులు పూర్తయ్యే వరకు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. తాగునీటి సమస్యలపై అసత్య ప్రచారాలను నమ్మవద్దని, త్వరలోనే ప్రతి గ్రామానికి సురక్షితమైన నాణ్యమైన తాగునీరు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. మండలంలో ఎక్కడైనా తాగునీటి సమస్యలు ఉంటే జనసేన పార్టీ కార్యాలయానికి తెలియజేయాలని, ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి చర్యలు తీసుకుంటామని అక్షయ్ చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు కొండవరం గ్రామంలో మంచినీళ్ళు మురిగ్గా వస్తున్నాయని చెప్పి పైప్ లైన్ డ్రైనేజీలో కలిసిపోయిందని చెప్పి కొంత ఫిర్యాదు రావడం వల్ల ఇవాళ కొండవరం గ్రామం రావడం జరిగింది. మరి అందులో భాగంగా ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ, ఎండిఓ ఆఫీసు ముగ్గురిని కోఆర్డినేట్ చేసి ఇమీడియట్గా పని మొదలు పెట్టించాల్సిందిగా కోరడం జరిగింది. మరి రేపు నుంచి పని మొదలు పెట్టడం జరుగుతుంది. ఏంటంటే ఇక్కడ పైప్ లైన్లు పాతవైపోయి బాగా పాత 20 సంవత్సరాల క్రితం పైప్ లైన్లు ఉండిపోవడం వల్ల అవి తుప్పు పట్టేయడం వల్ల కొంత ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవం. మరి గత వారం రోజుల నుంచి కూడా ఆ పని గురించి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు కోఆర్డినేట్ చేసి ఇప్పటికే ఒక ఎస్టిమేషన్ రెడీ చేయడం జరిగింది. మరి ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే
కొంత అక్కడ చిన్న చిన్న లీకేజ్లు అయ్యి ఉన్నమాట వాస్తవమే. ఆర్డబ్ల్యూఎస్ వారు చాలా వేగంగా స్పందించి పనిచేయడం జరుగుతుంది. మరి కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఆర్డబ్ల్యూఎస్ పనితీరు చాలా మెరుగుపడింది. మండలంలో ఎక్కడ తీసుకున్నా సరే మనకు పైప్ లైన్ వర్కులు జరుగుతూ కనబడుతున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవడం వల్ల, ఇంత ఎక్కువ నిధులు రావడం వల్ల మనకి పనులు మన కంటితో కూడా కనబడటం జరుగుతుంది. మరి కొన్ని మంది కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని అచ్చంపేట సమీప గ్రామం తమ్మవరంలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఓ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామ శివారులో ఒక పాము, కుక్క పరస్పరం పోట్లాడుకున్న అనంతరం మృతి చెందిన స్థితిలో కనిపించాయి. ఉదయం అటుగా వెళ్లిన గ్రామస్తులు ఈ దృశ్యాన్ని గమనించి గ్రామంలోని పెద్దలకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పెద్దలు పాము మరియు కుక్క రెండింటినీ దైవ స్వరూపులుగా భావించి వాటిని గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించాలని సూచించినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో గ్రామస్తులు ఆ 2 జంతువులను అవి మృతి చెందిన ప్రదేశ సమీపంలోనే సంప్రదాయ పద్ధతిలో పూడ్చిపెట్టారు. ఈ సందర్భంగా కొందరు గ్రామస్తులు పూలు చల్లి నివాళులర్పించడం విశేషం. తూర్పుగోదావరి, కాకినాడ అండి. అమ్మవరం కుక్కపిల్లని చిన్నప్పటి నుంచి మా దగ్గరే పెంచుకున్నామండి. ఉదయం 4-3 గంటల టైంలో కుక్క తాచుపాము 2 దెబ్బలాడుకుని 2 చనిపోయండి. అందరూ ప్రాణాలు కాపాడిందండి కుక్కపిల్ల. కుక్క లేకపోతే ఎంతమంది ప్రాణాలు కోల్పోదువండి. ఆ కుక్కపిల్ల దేవుడి రూపంలో వచ్చి మా అందరిని కాపాడిందండి. కుక్కని ఇలా పావుని సెపరేట్ గా పాడేయకూడదు అనేసండి ఇలా గుడి కట్టాలి. గుడి కట్టే సోమత మాకు లేదు కాబట్టి ఇలాగ 2 ఆటలు ఇలా దానికి వచ్చామండి. పిఠాపురాన్ని ఒకప్పుడు ఇలాగే జరిగిందండి. పిఠాపురాన్ని ఒకప్పుడు ఇలా జరగడం వల్ల గుడి కట్టారు. ఇక్కడ గుడెస పట్టే సోమత మాకు లేక ఇలా 2 ఆటలు ఇలా దానికి వచ్చామండి. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని సిహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన చిన్నారి జాహ్నవి ఏరియాస్ జ్ఞానేశ్వరి అదృశ్యమై 5 రోజులు గడుస్తున్నా ఆమె ఆచూకీ లభించలేదు. శనివారం మధ్యాహ్నం ఇంటి వద్ద నుంచి బయటకు వెళ్లిన చిన్నారి అనంతరం కనిపించకుండా పోయింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, రెవెన్యూ, అటవీ శాఖల బృందాలు 40 ఎకరాల పామాయిల్ తోటతో పాటు సుమారు 500 ఎకరాల అటవీ ప్రాంతంలో విస్తృతంగా గాలింపు చేపట్టాయి. డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్ సాయంతో అన్వేషణ కొనసాగించినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. అదృశ్యమైన రోజు నుంచి కనిపించని కుక్కపిల్ల 4వ రోజు ఇంటికి తిరిగి వచ్చి మళ్లీ తోట ప్రాంతంలోకి వెళ్లిపోవడం కేసులో కొత్త అనుమానాలకు తావిచ్చింది. ఆ తర్వాత కుక్కపిల్ల కూడా చనిపోవడంతో పరిస్థితి మరింత కష్టసాధ్యమైంది. డాగ్ స్క్వాడ్ కొండ ప్రాంతం దాటి ప్రధాన రహదారి వరకు వెళ్లి ఆగిపోవడంతో అపహరణ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏమైతే నాతో పాటుగా 30 మెంబర్స్ రెస్క్యూస్ అనేది రావడం జరిగింది. మా కమాండెంట్ శ్రీ వివిఎన్ ప్రశాంత్ కుమార్ విజయవాడ నుంచి రావడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ టీము ఎర్లీ మార్నింగ్ వచ్చిన తర్వాత వెంటనే సివిల్ పోలీస్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్సిడెంట్ ప్లేస్కి రావడం జరిగింది. ఇన్సిడెంట్ ప్లేస్కి వచ్చిన తర్వాత ఏదైతే ఈ గార్డెన్ ఉన్నదో పామాయిల్ గార్డెన్ 40 acres అప్రాక్సిమేట్లీ ఏరియా మొత్తం సెర్చ్ చేయడం జరిగింది మార్నింగ్ టైంలో. తర్వాత ఈవినింగ్ టైంలో హిల్ ఏరియా స్లోప్ ఏరియా ఏదైతే ఉన్నదో ఆ స్లోప్ ఏరియా మొత్తం సెర్చ్ చేయడం జరిగింది అన్నమాట. ఇప్పటి వరకు ఆ సెర్చ్ ఏరియా అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ నెల 6వ తారీఖున తుని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి దొండవాక హెల్మెట్ అయిన సిహెచ్ అగ్రవారం గ్రామంలో అమ్మిరెడ్డి గారు 50 ఎకరాల పామాయిల్ తోటలో తోటమాలిగా పనిచేస్తున్న శుంకర గణేష్ వారి దంపతుల 2 సంవత్సరాల ఆడపిల్ల ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకి తోటలో ఆడుకుంటూ వాళ్ళ పెంపుడు కుక్కతో పాటు అదృశ్యం అవ్వడం, దానిపై తుని రూరల్ పోలీస్ స్టేషన్లో గర్ల్ మిస్సింగ్ కేసుగా నమోదు చేసి ఆ దర్యాప్తు భాగంగా ఆ రోజు నుండి వారం రోజులుగా టీవీలో చూసి ఫస్ట్ రోజు 2వ రోజు ఎక్కడో పక్కన ఎక్కడో ఉండుంటుంది, దొరుకుతుంది రోజు అనుకుంటూ అందరిలాగే నేను ఎదురు చూశాను. ఎక్కడైనా కనిపిస్తుందేమో, ఏదైనా క్లూ దొరుకుతుందేమో రోజు ఫాలో అయ్యాను నేను. ఆ కుక్క వచ్చింది, తర్వాత గడ్డిలోకి వెళ్ళింది, తర్వాత GPS ట్రాకింగ్ పెట్టారు. ఇవన్నీ అనగానే దేవుడి దయ వల్ల దొరకాలి. కానీ అందరి హోప్ ఎప్పుడైనా ఒక చిన్న ప్రాణం కదండి, మనకన్నా జ్ఞానం ఉంది దానికి. పాలు ఇస్తే పాలు, ఏది ఇస్తే తాగే పిల్ల వయసు. అలాంటి పిల్లకి ఎలా అయినా మంచి జరగాలని కోరుకుంటాం. నేను సాటి మనిషి ఎక్కడైనా పెయిన్గా ఉంటే నేను వెళ్తాను కంపల్సరిగా. ఈ పాపను చూసాక చాలా బాధ. చిన్న పిల్ల, ఆ తల్లి తండ్రి బాధపడుతుంటే నాకు ఎలాగైనా వచ్చేసరి పరామర్శించాలనిపించింది. ఏమైనా దొరికితే బాగుండు అని ఆశతో చూశాను. ఇంకా నేను వచ్చాను ఉండలేక. వాళ్ళని పరామర్శించి మంచి జరగాలని కోరుకుంటున్నాను. జ్ఞానేశ్వరి కోసం 400 బృందానికి మంచి జరగాలని నేను కోరుకుంటున్నానండి. వాల్యూస్ని ఎవిడెన్స్ మీద కూడా మేము ఇది చేసాము.
టవర్ డంప్ తీసాము. ఇక్కడ ఎవరు అనుమానితులు ఎవరైనా ఈ ఏరియాలో ముందు కానీ వెనకాల కానీ ఈ మిస్సింగ్ ముందు 3 రోజుల ముందు నుండి ఇక్కడ ఎవరైనా రక్కీలు చేసి ఇవన్నీ చేసిన అవి కూడా తీసాం. డాగ్ మీద ఆధారపడడం కాదు, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పీస్ ఆఫ్ ఎవిడెన్స్ లో భాగంగా అది కూడా ఉపయోగిస్తున్నాం. తప్ప మనం ఓన్లీ అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ పరామర్శించి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేస్తున్నామని తెలిపారు. చిన్నారి అదృశ్యమైన ప్రాంతం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండటంతో ఎన్డీఆర్ఎఫ్, అటవీ శాఖ ప్రత్యేక బృందాలతో విస్తృత గాలింపు కొనసాగుతోందన్నారు. చిన్నారి జంతువుల బారిన పడిందా లేదా ఎవరైనా తీసుకెళ్లారా అనే అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నామని వెల్లడించారు. పెంపుడు కుక్క మృతిపై వస్తున్న అనుమానాలను కూడా పరిశీలిస్తున్నామని ఎస్పీ తెలిపారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయవద్దని విజ్ఞప్తి చేస్తూ అవి కుటుంబ సభ్యులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలు అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని, చిన్నారి ఆచూకీ కోసం అన్ని వనరులతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. డిఎస్సి ఉపాధ్యాయుల నియామకాల విషయంలో కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ కాకినాడలో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన శాసనమండలి సభ్యుడు పేరాబత్తుల రాజశేఖర్ డిఎస్సి నియామకాలపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న విమర్శలు దుష్ప్రచారం, వాస్తవాలకు విరుద్ధమని అన్నారు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియను ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిందని, అర్హత, మెరిట్ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తూ ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తుందని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పట్నంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 2025లో సెలెక్ట్ అయిన సుమారు 1200 మంది పైచిలుకు అభ్యర్థులతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దీని అందరికీ కూడా మరి సెలెక్ట్ అయిన టీచర్సే కాకుండా యూనియన్ లీడర్స్ని కూడా ఆహ్వానించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం, ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి, గొడ్డల పార్టీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని, మరి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత సీఎంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం పెట్టిన డిఎస్సి మీద వచ్చిన అపోహల్ని తొలగించడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం ఎంతో ప్రెస్టీజియస్గా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా 55 రోజుల స్వల్ప వ్యవధిలో 16,347 పోస్టుల్ని మరి తీయటం జరిగింది. ఎన్నో కోర్టు అడ్డంకులు ఉన్న అవన్నీ అధిగమించి ఇచ్చిన మాట ప్రకారం మరి నిరుద్యోగ యువతకి మరి ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం డిఎస్సిని ఎంతో నిష్పక్షపాతంగా, అవినీతి లేకుండా, పారదర్శకంగా ఎవరైతే మెరిట్లో వచ్చారో వాళ్ళని మాత్రమే ఈ డిఎస్సిలో సెలెక్ట్ చేయడం జరిగింది. దీని మీద చేస్తున్న దుష్ప్రచారం చాలా మరి దురదృష్టకరం. ముఖ్యంగా మరి రాజకీయంగా మరి ప్రతిపక్షం, ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఉంటుంది. మరి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లను తొలగించారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆరోపించారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పిఠాపురం నియోజకవర్గంలోని ప్రతి ఓటరు తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొనాలని వర్మ సూచించారు. సర్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 2000 మన ఎలక్షన్ ముందు చాలా అవకతవకలు ఈ ఓట్స్ దాంట్లో జరగడం జరిగింది. ఎంచేదంటే అధికారులు అందరూ కలిసి ఎవరి అబ్జెక్షన్లు కూడా తీసుకోకుండా ఇక్కడ టెంపరీ మైగ్రేషను, పర్మనెంట్ మైగ్రేషను 2 విధాలు ఉంటాయి.
టెంపరీ మైగ్రేషన్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓట్లు ఏమన్నా సరే పర్మనెంట్ మైగ్రేషన్ మార్చేసి చాలామంది ఓట్లు లేకుండా చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా జరిగిన వ్యవహారం. లేదనుకుంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కరికి ఒక 10 నుంచి 15 వేలు అదనంగా మెజార్టీ వచ్చి పరిస్థితి. ఇటువంటి కార్యక్రమాలన్నీ ట్రాన్స్పరెంట్గా వెరిఫై చేసి రాబోయే రోజుల్లో భారత ఎన్నికల కమిషన్ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి కూడా ఓటు హక్కు కల్పించాలన్న సదుద్దేశంతో పనిచేస్తూ ఉంది. దీంట్లో మన పార్టీలకు సంబంధించిన, కూటమి పార్టీలకు సంబంధించిన, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సమాజ హితం కోసం పనిచేసిన మహానీయులను స్మరించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పెద కొనేటి గణబాబు తెలిపారు. కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో విశ్రాంత భాషా పండితులు స్వర్గీయ కర్రి అప్పల నరసింహారావు శత జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీనియర్ ఐపీఎస్ అధికారి కర్రి వెంకటేశ్వరరావు, సీనియర్ ఐఏఎస్ అధికారి కర్రి రాజాబౌమ, హరినారాయణ చక్రవర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యాభివృద్ధికి కర్రి అప్పల నరసింహారావు చేసిన సేవలు చిరస్మరణీయమని గణబాబు కొనియాడారు. ఆయన బోధనలతో ప్రేరణ పొందిన అనేక మంది విద్యార్థులు ఉన్నత పదవుల్లో దేశవ్యాప్తంగా సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన జీవితం భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. చాలా సందర్భాల్లో, చాలా కార్యక్రమాల్లో అటెండ్ అవుతూ ఉంటాం. శత జయంతి వేడుకల్లో కానీ ఇతరత్ర అనేక వేడుకల్లో అటెండ్ అవుతూ ఉంటాం. కానీ ఒక డిఫరెంట్ వేడుక అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే విద్య ఎంత మారుస్తుంది అనేటువంటి దానికి ఈ ఫ్యామిలీ ఉదాహరణ. ఒకే కుటుంబంలో చాలా విషయాలు చెప్తారు. నాకైతే వారి గురించి తెలియదు, కానీ వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోతారు, కానీ వారు చేసిన సేవలు, విలువలు, సంస్కారం మాత్రం శాశ్వతంగా నిలిచిపోతాయి అనడంలో మన అప్పల నరసింహారావు గారు. విద్యా విలువలు, క్రమశిక్షణ కలిసి వస్తే కుటుంబమే కాదు, కుటుంబం మాత్రమే కాదు, సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి దానిలో నిదర్శనం ఇక్కడ కనబడతా ఉంది. సొసైటీలో ఉండేటువంటి వారందరినీ పిలిచి వారి శిష్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, వారితో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, నేను వాళ్ళందరినీ చూస్తూ ఉంటే చాలా ఎనర్జెటిక్ గా ఒక యవ్వనులుగా ఉన్నారు అందరూ కూడా. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సర్వేలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు నమోదయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి పీఏసీ సభ్యురాలు వంగ గీతా విశ్వనాథ్ పిలుపునిచ్చారు. పిఠాపురంలోని పార్టీ కార్యాలయంలో మండల, గ్రామ, వార్డు స్థాయి బూత్ కన్వీనర్లు, నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఓటర్ల జాబితా సర్వేపై పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా పార్టీ నాయకులు బాధ్యతగా అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఓటర్ సవరణ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ఈ సవరణ కార్యక్రమం సుమారు 2 దశాబ్దాల తర్వాత ఈ కార్యక్రమాన్ని మరి ఎలక్షన్ కమిషన్ తీసుకోవడం జరిగింది. దీని ప్రకారం ఇప్పటికే చాలా స్టేట్లలో కూడా ఈ సవరణ కార్యక్రమం జరిగిన అనంతరం మరి ఎన్నికలు కూడా జరిగాయి. దీని మీద ప్రజలకి కూడా, ఓటర్లకి చాలా అపోహలు, అపార్థాలు అన్ని కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సవరణ కార్యక్రమాన్ని అత్యంత శ్రద్ధతో తీసుకోవాల్సిన అవసరం ఉంది. డిపార్ట్మెంట్ అందరూ కూడా దీనికి సహకరిస్తారు. అదేవిధంగా వివిధ పార్టీల నుంచి ఏజెంట్లు కూడా ఉండడం జరుగుతుంది. వారందరితో కలిసి ప్రతి బూత్ స్థాయిలో కూడా ఈ సవరణ కార్యక్రమం అనేది జరుగుతుంది. ముఖ్యంగా వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. 2002 తర్వాత జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా, అంటే 2003 నుంచి జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా వారి యొక్క ఓటుని మరి కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన పత్రాలు ఎలక్షన్ కమిషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇంటింటికి పంచడం జరుగుతుంది. అవి మళ్ళీ పూర్తి వివరాలు దాంట్లో నింపి ఫోటోలు అంటించి తిరిగి మళ్ళీ డిపార్ట్మెంట్ కి ఇచ్చిన తర్వాత ఫైనల్ లిస్ట్ ని, వెరిఫికేషన్ తర్వాత ఫైనల్ లిస్ట్ ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నేను ఓటర్ మహాశైలందరినీ కోరేది, ప్రజలందరినీ, పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరినీ మొట్టమొదటిగా కోరేది ఏంటంటే, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఆ లిస్ట్ లో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తమ ఓటుని కన్ఫర్మ్ చేసుకుని ఓటర్ లిస్ట్ లో ఓటు ఉండేలా చూసుకోవాలని నేను కోరుతున్నాను.
క్షత్రియులంతా ఐకమత్యంతో ఉంటూ సమాజ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పిలుపునిచ్చారు. కాకినాడ గాంధీనగర్లో నిర్వహించిన క్షత్రియ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కాకినాడ క్షత్రియ పరిషత్ అధ్యక్షుడు అడ్డూరి రామకృష్ణ భాస్కర్ రాజు మాట్లాడుతూ డోనర్ల సహకారంతో 350 మంది విద్యార్థులకు 15 లక్షల విలువైన స్కాలర్షిప్లు అందజేశామని తెలిపారు. అలాగే నూతన క్షత్రియ కళ్యాణ మండపం నిర్మాణానికి ఎమ్మెల్యే స్థలం కేటాయిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. సమ్మేళనం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. వ్యాపారవేత్తలు అందరూ మరి ఆర్థిక సహాయం మన కాకినాడ క్షత్రియ పరిషత్ ద్వారా క్షత్రియ పరిషత్ ప్రెసిడెంట్ అడ్డూరి భాస్కర్ రాజు బుజ్జి గారు వారి కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఈ పరిషత్కి ఆహ్వానించి ఆ పిల్లలందరికీ కూడా స్కాలర్షిప్లు సుమారు 350 మందికి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున మరి స్కాలర్షిప్ ఇవ్వడం చాలా శుభసూచకం. అదేవిధంగా ఏదైతే క్షత్రియ సేవా సమితి కాకినాడ వారు మరి ఏదైతే మన జీవి ఆవారంలో అక్కడ వృద్ధాశ్రమం కూడా సుమారు 6 ఎకరాల స్థలంలో ఓల్డేజ్ హోమ్ ఏర్పాటు చేసి సుమారు 80 మంది వృద్ధులకి మరి ఉదయం నుంచి సాయంకాలం వరకు వాళ్ళకు కావాల్సిన భోజన వసతి కానీ మరి అక్కడ ఉండటానికి రూమ్స్ కానీ వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా ఎంతో బ్రహ్మాండంగా ఆ వృద్ధాప్య దశలో అక్కడికి వచ్చిన ఆ పెద్దలందరూ చూస్తే చాలా ఆనందదాయకం. ఎందుకంటే అనునిత్యం ఈ కమిటీ సభ్యులు పర్యవేక్షించి ఆ పెద్దవారు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆ వృద్ధాప్య జీవితాన్ని ఎంతో అద్భుతంగా వాళ్ళకి అందించినందుకు ఈ కాకినాడ క్షత్రియ పరిషత్ కమిటీకి ప్రత్యేకమైన అభినందనలు. అదే కాకుండా ఈ కాకినాడ క్షత్రియ పరిషత్ కూడా పూర్వం నుంచి ఎంతోమంది పెద్దల సహకారంతో మరి ఇక్కడ గాంధీనగర్లో మరి పూర్వం నుంచి ఎంతో ప్రసిద్ధిగాంచింది ఈ క్షత్రియ పరిషత్ బిల్డింగ్. అదేవిధంగా మా క్షత్రియ పరిషత్ నుంచి కూడా మరి చాలామందికి వైద్య సహాయం కానీ మరి విద్య సహాయం కానీ మరి పూర్వం నుంచి కూడా ఈ క్షత్రియులు చేస్తూ వస్తున్నారు. కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమాలు మరి ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించి మరి ముందుకు తీసుకెళ్తున్నందుకు కాకినాడ క్షత్రియ పరిషత్ యాజమాన్యం అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి టెంపుల్ దేవస్థానంలో కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లతో ప్రత్యేక సమావేశం జరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 180 మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థానం చేపడుతున్న భక్తుల సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, పరిశుభ్రత, నిత్య అన్నదాన పథకం, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై ఈవో వివరించారు. శ్రీ సత్యదేవుని వైభవాన్ని, దేవస్థానం నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా మరింత విస్తృతంగా ప్రజలకు చేరవేయడంలో ఇన్ఫ్లుయెన్సర్లు కీలక పాత్ర పోషించారని కోరారు. ఈ సందర్భంగా ఇన్ఫ్లుయెన్సర్లు తమ సూచనలు, అభిప్రాయాలను వెల్లడిస్తూ దేవస్థానం అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు. సింహభాగం ఇన్ఫ్లుయెన్సర్స్ బాగా వీరి యొక్క వీడియో ద్వారా ఎక్కువ మంది ఇన్స్పైర్ అవుతున్నారు. మరి భక్తిభావం చాలా ఎక్కువగా పెరగడం వల్ల భక్తులందరి సంఖ్య కూడా ప్రతి దేవాలయాల్లోనూ విపరీతంగా పెరుగుతుంది. మరి ఈ భక్త మహాశైలందరికీ కూడా మనం ఈ సత్యదేవుని యొక్క సన్నిధిలో ఏమేం జరుగుతున్నాయి, ఇక్కడ ఏమేం సేవలు అందుబాటులో ఉన్నాయి, స్వామివారి ఆలయాలు ఎప్పుడు తెరుస్తారు, తెరిచేటప్పుడు సుప్రభాత సేవ ఎలా ఉంటుంది, అలాగే పౌర్ణమి సేవ ఎప్పుడు ఉంటుంది, అలాగే ప్రత్యేకమైన వ్రతాలు. యొక్క సత్యదేవుని యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ వ్రతాలు చేయించుకోవడం, ఇవి స్వామివారి ప్రసాదం కనుక నిర్లక్ష్యం వహిస్తే ఏం జరుగుతుంది అనేది కూడా మనకి పురాణాల ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ స్వామివారు ఈవేళ నిన్న వెలుగులోకి వచ్చిన స్వామివారు కాదు, ఎన్నో మరి స్వయంభూగా ఇక్కడ రత్నగిరిలో స్వామివారు వెలిశారు. చాలా పవిత్రమైన క్షేత్రం. ఈ క్షేత్ర మహిమ
కాకినాడ రూరల్ మండలం స్వామినగర్లో 23 ఏళ్ల యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన పలు ప్రశ్నలకు తావిస్తోంది. రౌతులపూడి మండలం గుమ్మరేగుల గ్రామానికి చెందిన వైరాల ప్రమీల మృతి ప్రేమ వ్యవహారంతో సంబంధముందా లేక మరేదైనా కారణమా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన ప్రమీల కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తూ మరో 2 యువతులతో కలిసి స్వామినగర్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. అదే భవనం యజమాని కుమారుడు దుంగా భరత్ నందన్తో ఆమెకు ప్రేమ సంబంధం ఉన్నట్లు బంధువులు చెబుతున్నారు. వివాహం చేసుకోవాలనే ఉద్దేశాన్ని 3 నెలల క్రితం కుటుంబ సభ్యులకు కూడా తెలిపినట్లు సమాచారం. అయితే ఘటన జరిగిన రోజు విధులకు వెళ్లిన సహచర యువతులు రాత్రి ఇంటికి తిరిగి వచ్చేసరికి ప్రమీల ఉరివేసుకుని కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. కానీ ఇంట్లో సామాన్లు చెల్లాచెదురుగా ఉండటం, మృతదేహం మరో అంతస్తులో నేలపై కనిపించిందని బంధువులు ఆరోపించడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. లక్ష్మి అండి, మా అక్కగారు అమ్మాయి అండి, వైరాల ప్రమీల అండి. గత 8 నెలల నుంచి కాకినాడలోనే ఉంటుంది సార్. న్యూరో స్టార్ హాస్పిటల్లో చిన్న జాబ్ చేసుకుంటుంది సార్. బీఎస్సీ నర్సింగ్ చేసింది సార్. ఆ బిడ్డ ఏంటంటే స్వామినగర్ అనే ఇక్కడ ఉన్నదండి. ఆ స్ట్రీట్ దగ్గర ఉంటుంది సార్. అక్కడ దగ్గు విశ్వనాథ్ గారు వాళ్ళ అబ్బాయి భరత్ నందన్ అని అబ్బాయి వేడిపించి ఆ పిల్లని పాడు చేసి చంపేశాడు సార్. అదే ఉరి తీసి. కానీ అది చేసిందంటే మామూలు ఉరి తీసారు, పాపమే పెట్టారు. కానీ పాప ఉరి తీయాలని వాళ్ళే బలవంతంగా చంపేసి ఉరి వేసేస్తుంది సార్. మాకు న్యాయం కావాలి సార్. పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం కానీ మాకు ఇప్పుడు వచ్చి కంప్లైంట్ తీసుకోలేదు, న్యాయం జరగలేదు సార్. మాకు న్యాయం ఏ విధంగా మాకు న్యాయం జరిగించండి సార్. రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ చిస్టి పిలుపునిచ్చారు. కాకినాడ సుందరయ్య భవన్లో ఆవాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి జరుగుతోందని తెలిపారు. ఓటు నమోదుపై ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత ఎన్నికల అధికారులను అవసరమైతే జిల్లా కలెక్టర్ను సంప్రదించాలని సూచించారు. ప్రజాస్వామ్యానికి మూలధారమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవాలని అన్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన ప్రముఖ న్యాయవాది సయ్యద్ సలార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించిందని, సవరణ ప్రక్రియలో ఓటు హక్కు కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్మికులు అవ్వచ్చు, వాళ్ళు మైనారిటీలు కావచ్చు, వాళ్ళందరూ ఈ భారతదేశం నైసర్గిక స్వరూపంలో ఉన్న సమాన గౌరవం కలిగి ఉన్న పౌరులు. ఈ దేశానికి ఎటువంటి ప్రభుత్వం కావాలి అన్నది ఇక్కడ ప్రజలు నిర్ణయించారు. ప్రజల ఓటు హక్కు ద్వారా ఎమ్మెల్యేలు వస్తారు, ఎమ్మెల్యేలు చట్టాలు చేస్తారు. ఆ చట్టాలు అమలు జరపడానికి పరిపాలనా వ్యవస్థ ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యం అంటే మనకి 1 పార్లమెంటు, 2 మన సెక్రటరియట్, 3 వీళ్ళిద్దరూ ప్రజలకు వ్యతిరేకంగా ఏమైనా వ్యవహరిస్తుంటే న్యాయ వ్యవస్థ. కాబట్టి లెజిస్లేచరు, మీకు ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఈ 3 కలిసి ఇక్కడ ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఒక నిరంతర చర్చ జరుగుతుంది తప్ప ఇక్కడ హజ్ యాత్రల గురించి, ఆటాల గురించి, చర్చలు కట్టడం గురించి పార్లమెంట్లో చర్చ ఉండదు. అది వ్యక్తిగతమైన విషయం. అది మీకు ఇష్టమైతే, ప్రజలకు విశ్వాసం ఉంటే మీరు మీ ప్రాంతంలో చేసుకోండి. దానికి పరిపాలనకి ఎటువంటి సంబంధం లేదు. బైబిల్ ఆధారితంగా భారతదేశం పరిపాలించబడదు, ఖురాన్ ఆధారంగా భారతదేశం పరిపాలించబడదు. భారతదేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లౌకికవాదులు, ప్రజాతంత్రవాదులు అందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలని అర్థం చేసుకుంటూ దేశవ్యాప్తంగా మైనార్టీలపై జరుగుతున్నటువంటి దాడులను, లౌకికవాదానికి వచ్చినటువంటి ప్రమాదాన్ని గుర్తించి ఆవాజ్ అనేటటువంటి సంస్థ 2002లో ఏర్పాటు చేయడం జరిగింది. 3 లక్ష్యాలతో ఆవాజ్ అనేటువంటి సంస్థ ఏర్పడింది. 1 అభివృద్ధి, 2 భద్రత, 3 లౌకికవాదం, సెక్యులరిజం. అభివృద్ధి అనేటటువంటి ఎవరి అభివృద్ధి?
మైనారిటీల యొక్క అభివృద్ధి. ఎలాంటి అభివృద్ధి? అభివృద్ధి అంటే కేవలం ఆర్థికమైన కాదు, ఆర్థిక, రాజకీయ, సామాజికంగా అభివృద్ధి చెందాలి. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రిలో అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ పద్మరాం LMF ఆధ్వర్యంలో భారీ స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదానంపై అవగాహన పెంపొందించడం, అత్యవసర పరిస్థితుల్లో రక్త కొరతను నివారించడం, యువతలో సేవాభావాన్ని పెంపొందించడం లక్ష్యంగా నిర్వహించిన ఈ శిబిరంలో పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులు, సేవా సంస్థల ప్రతినిధులు రక్తదానం ఒక ప్రాణదానంతో సమానమని, ఒక యూనిట్ రక్తం 3 రోగులకు ఉపయోగపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతి ఆరోగ్యవంతుడు క్రమం తప్పకుండా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేది ఒక సేవా సంస్థ. డిస్ట్రిక్ట్ 106 నుంచి నేను గవర్నర్గా ఉన్నానండి ప్రస్తుతం ఈ సంవత్సరం. అయితే మాకు ఈ జిల్లాలో ఉన్నటువంటి LMF క్లబ్ అనేది మొట్టమొదటి క్లబ్ అండి. అందులో 32 మెంబర్స్ ఉన్నారు. ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా శ్రీనివాస్ గారు రావటం, ఫస్ట్ ప్రయారిటీగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్కి ఆయన శ్రీకారం చుట్టారు. చాలా చక్కగా జరిగిందండి ఈరోజు. అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ డీసీగా సదనాని గారు ఉన్నారు. వారు కూడా ఈ సంవత్సరం అంతా కూడా బ్లడ్ డొనేషన్స్ మీద చక్కగా వాడు అవేర్నెస్ తీసుకొచ్చి మోటివేషన్ చేసి అందరినీ కూడా, సభ్యులందరినీ కూడా, బయట మెంబర్స్ని కూడా జాయిన్ చేసుకుని ఈ కార్యక్రమం డొనేషన్స్ ఎక్కువగా ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం LMF క్లబ్ పద్మారాం క్లబ్ వారు చేసినటువంటి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి వారిని అభినందిస్తున్నాను. రక్తదానం అనేది ఒక ఉద్యమంలాగా చేపట్టి నేను సైతం అనేసి రక్తదానం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే యువత తలుచుకుంటే చేయలేనిది లేదు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గుత్తుల వీరబ్రహ్మం సారథ్యంలో మహాత్మా జ్యోతిరావు పులే ద్విశత జయంతి వేడుకలలో భాగంగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ సెంటర్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. శిబిరం ద్వారా సేకరించిన రక్తాన్ని పేద, సామాన్య రోగులకు ఉచితంగా అందించి ప్రాణాలు కాపాడటమే లక్ష్యమని చేయూత సంస్థ జిల్లా అధ్యక్షులు ఎం రవికుమార్ తెలిపారు. ఒక యూనిట్ రక్తం 3 ప్రాణాలను కాపాడగలదని, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాకినాడలో బీసీ ఉద్యోగులు మరియు చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అనేక మంది ఇవాళ స్వచ్ఛందంగా వచ్చి రక్తదానాన్ని చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ మరియు బీసీ ఉద్యోగుల సంఘం వీరంతా కలిపి ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారిని నేను ప్రత్యేకంగా మాజీ రాష్ట్ర NGO సంఘ ఉపాధ్యక్షుడిగా, తూర్పుగోదావరి జిల్లా మాజీ NGO సంఘ అధ్యక్షుడిగా వారిని నేను అభినందిస్తూ మరింత కార్యక్రమాలు, స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలని ఈ 2 సంస్థలు నేను కోరుకుంటూ ఉన్నాను. మన కాకినాడ బ్లడ్ బ్యాంక్ GGH బ్లడ్ బ్యాంక్ నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి యువత అందరూ కూడా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ప్రధానంగా ఈ రక్త కొరతను అధిగమించాలంటే ప్రతి కుటుంబంలోనూ కూడా 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. ఈ కాకినాడ GGH లో ఉన్న బ్లడ్ బ్యాంక్ రోగుల యొక్క సంజీవిని ఇది. ఇలాంటి బ్లడ్ బ్యాంకుల్ని బ్లడ్ కొరత లేకుండా చూడాలంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతమైన ప్రతి ఒక్కరు 3 నెలలకి ఒకసారి మగవాళ్ళు అయితే ఇవ్వచ్చు, ఆడవాళ్ళు అయితే 6 నెలలకు ఒకసారి ఇవ్వచ్చు. ఇలాంటి వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పుష్కర స్నానాలు అత్యంత పవిత్రమైనవి. ఆధ్యాత్మికవేత్త గల్లా సుబ్బారావు వెల్లడి. ఎనిమిది రోజులైన జాహ్నవి ఆచూకీ గల్లంతే, కొనసాగుతున్న గాలింపు. జ్ఞానేశ్వరి కేసు దర్యాప్తు ముమ్మరం, స్పష్టం చేసిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్.
డిఎస్సి నియామకాలపై వైసీపీ ఆరోపణల నిరాధారం. ఎంపికైన ఉపాధ్యాయుల సమావేశంలో టీడీపీ నేతలు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.